మనం ఇప్పుడు ఓవర్టేక్ చేస్తున్నామండి విపిఎం. ఏదో పార్కులో పోయినట్టుగానే ఉంది చూడ ఆ ఫీలింగ్. ఇరుప్రక్కల చెట్లు కూడా. అక్కడి నుంచి అయితే ప్రముఖ్ ట్రావెల్ బస్ వచ్చి ఆగి ఉంది ఆ సైడ్. ప్రముఖ్ ట్రావెల్ బస్ పీకే. సీపోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ బస్ చూడండి ఏముందో, మన ఆంధ్ర బస్ ఇది. ఏపీ 39. సమయం 5:37 అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు లోకల్ బస్ స్టాండ్ తిరువన్నామలైలో. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎలా ఉంది, ఎంత పెద్ద కొండ ఇది. చాలా అట్రాక్టివ్గా, చాలా ఇంప్రెసివ్గా ఉందండి. బట్ బ్యాక్గ్రౌండ్లో ఆ కొండ అనేది నాకు భలే నచ్చేసిందండి, పిచ్చిగా. చాలా బాగుంది చూడండి. మార్నింగ్ సీనరీ వచ్చేసి చాలా బాగుంది. మనం ఒకసారి ఇంద్ర ఏసీ కోచ్ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఇది తిరుపతి, తిరువన్నామలై తిరుపతి. ఈ ఒక్కటే ప్రస్తుతానికి మాత్రము మన ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సు వచ్చేసి అలిపిరి, ALPR అలిపిరి కదా అది. సో ఇంకా ప్యాసింజర్ ఎవరు బోర్డింగ్ అవ్వలేదు, టైం అవ్వలేదు అనుకుంటాను, క్లోజ్ చేసి ఉన్నారు డోర్స్. సో తమిళనాడు బస్సుల్లో మన ఏపీఎస్ఆర్టీసీ వచ్చి ఇక్కడ ఇరికించేశారు. ఇక్కడ ఈ ఒక్కటే ఉంది మంది. సో ఆ సైడ్కి వెళ్తాము. నమస్తే సార్, ఎన్ని గంటలకు వెళ్తుంది ఇది తిరుపతికి? ఇక్కడి నుంచి బయలుదేరేది 6కి బయలుదేరుతుంది. ఈ సైడ్ అయితే ప్రైవేట్ బస్సులు భలే ఉన్నాయి. శ్రీ అంబిగా ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. అన్నా నమస్తే అన్న, ఎంగే పోనా? వేడూరా తిరుపతి బస్సు ఇల్లియా? ఇక్కడైతే ఆకాష్ కాఫీ షాప్ ఎంత అట్రాక్టివ్గా ఉంది చూడండి, ఇంప్రెసివ్గా ఉంది చూడండి. ఆ ఫాంట్స్ చూడండి ఎలా ఉన్నాయి, మొత్తం తెలుగు. తిరుపతి, బెంగళూరు 8 గంటల తర్వాత. ప్రస్తుతంగా అయితే మొత్తం వెల్లూరే. ఇది కూడా వెల్లూరు వెళ్తుంది, అది కూడా వెల్లూరే. రిటర్న్ వస్తుంది అది ఇక్కడ పెట్టేదానికి, పార్కింగ్లో పెట్టేదానికి. అంటే ఇప్పుడు ఇవన్నీ వెల్లూరు వెళ్ళేటే. ఇవన్నీ ఉదయం 6 గంటలకు బయలుదేరేది. ఇదిగోండి ఇంద్ర ఏసీ కోచ్ తిరుపతి వరకు. ఈ ఒక్క బస్సు తప్ప ఏ బస్సులు లేవండి, ఏ బస్సులు లేవు తిరుపతికి. ఆ ఒక్క బస్సు తప్ప ఏపీఎస్ఆర్టీసీ. సమయం పెరిగే కొద్దీ బస్సులు కూడా పెరుగుతున్నాయండి బస్ స్టాండ్లో. ముందు ఇన్ని బస్సులు ఉండేటివి కాదు చూడండి, బస్సులు పోతానే ఉన్నాయి. అండ్ నేను ఈ బస్సు మాత్రం సెలెక్షన్ చేసుకున్నాను వేలూరు వరకు. ఏం చేద్దాం, తిరుపతికి డైరెక్ట్ బస్సులు లేవు, 8 తర్వాత అంట. సో అందుకోసం ఈ బస్సు చూసేందుకు లుక్ వైజ్ చాలా బాగుంది. డబుల్ డెక్కర్ అన్నమాట, స్లీపర్ కమ్ సీటర్, బట్ నాన్ ఏసీ ఇది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే బస్సు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. అశోక్ లైలాండ్, బట్ బాడీ బిల్డర్ మాత్రం ప్రకాష్. ఇది మరి ఎక్కడి నుంచి వస్తుందో, ఆల్రెడీ ప్యాసింజర్స్ ఉన్నారు కొంతమంది. చెన్నై నుండి వస్తుందో మరి పూర్తి వివరాలు ఇస్తానండి. లోపల ఇంటీరియర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అంత లైటింగ్ సేమ్. కానీ ఇది ప్రైవేట్ బస్సే, అయితే ఇది తమిళనాడు గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంది. ఇది ఏసీ కాదు, నాన్ ఏసీ. చూడండి ఎలా ఉంది. నేను ఇక్కడ ఈ సీట్ తీసుకున్నాను, ఫ్రంట్ సీట్. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఇక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ. అంటే డ్రైవర్ సైడ్కి ఉంటుంది. ఇలా ఇక్కడ లెగ్స్ పెట్టి ఇక్కడ ఇలా దిగాలి. దీని హారన్ భలే ఉంది. బాడీ స్టిక్కరింగ్ అయితే ఒక్కొక్క బస్సు ఒక్కొక్క విధంగా ఉందండి. వాళ్ళకి ఎట్లా నచ్చితే ఆ విధంగా చేయించుకున్నారు. చూడండి ఇది చూడండి, ఈగల్ ఉంది, ఈగల్ స్టిక్కరింగ్. నేను ఫ్రంట్ సీట్లో బ్యాగ్ పెట్టేశాను, అంటే నేను రిజర్వేషన్ చేయించుకోలేదు. బట్ ఏమన్నా రిజర్వ్డ్ ప్యాసింజర్స్ ఉన్నారేమో. త్రివేంద్రం వేలూరు మధ్య నడుస్తుంది ఇది. సో SCTC
ఈ బస్సు యొక్క ఇంజన్ వచ్చేసి BS6 అండి ఇది. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి క్యాబిన్ చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది క్యాబిన్ యొక్క వ్యూ, ఇలా ఉంటుందండి. కొత్త బస్సు ఇది, చూస్తే మొత్తం అదే విధంగా ఉంది చూడండి. ప్రకాష్ బాడీ బిల్డర్ ఇది. సో ఇక్కడ క్యాబిన్లో ఉండి జర్నీ చేసేందుకు అనుమతి ఇస్తారో లేదో, సో ఈ విధంగా ఉంటుంది. అండ్ లోపల వచ్చేసి పైన వచ్చేసి స్లీపరు, సరే ఇది స్లీపర్స్ పైన చూడండి. ఇది వచ్చేసి 1 అనుకుంటాను. తర్వాత వచ్చేసి ఇది 2 డబల్ ఇలా ఉంటుంది. పైన స్లీపర్స్, కింద వచ్చేసి సీటర్స్. ఆల్రెడీ ప్యాసింజర్స్ బోర్డింగ్ అయిపోయారు. అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా సీట్ పక్కనే ఉన్నాయి చూడండి. ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నట్టుగా ఉన్నాయి. అండ్ చూడండి ఎన్ని ఉన్నాయో, USB పోర్ట్స్ ఉన్నాయి. అది వచ్చేసి ప్లగ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ మొబైల్ పెట్టుకునేదానికి కూడా పాకెట్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి కేవలం 6 నెలల బస్సు అండి. ఇది కొత్త బస్సు, చెప్పాను కదా కొత్త బస్సు అని. అండ్ ఈ బస్సు వచ్చేసి త్రివేంద్రం నుండి వేలూరు మధ్య నడుస్తుంది. అండ్ క్యాబిన్ లుక్ అంత మొత్తం చూపించాను కదా. సో డ్రైవర్ సార్ ఇప్పుడే కూర్చున్నారు. సో సింగిల్ డ్రైవరే అనుకుంటాను అక్కడి నుంచి త్రివేంద్రం నుండి. సో మనం వేలూరు వరకు తీసుకున్నామండి. ఇంకా తిరుపతి వరకు ఇప్పుడే బస్సులు స్టార్ట్ అవ్వవు. సో వేలూరు నుండి మళ్ళీ అక్కడ నుంచి వేరే బస్సు అక్కడ నుంచి పట్టేది ఉంటుంది. 6:28 అవుతుంది. ఐ థింక్ 6:30 ఇక్కడ నుంచి బయలుదేరుతుంది అనుకుంటాను. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను సార్. ఈయన వచ్చేసి సెకండ్ వేరే. సో వాళ్ళు ఆల్రెడీ డ్రైవింగ్ చేసి ఉంటారు త్రివేంద్రం నుండి. సో ఇప్పుడు ఈ సెకండ్ డ్రైవర్ అన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు సమయం చూడండి, ఎగ్జాక్ట్లీగా 6:29 డిపార్చర్ తీసుకుంది మన బస్సు. సో ఇలా కొత్త బస్సు అండి, 6 నెలల బస్సు. చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది డ్రైవింగ్ అంతా. చూద్దాము డ్రైవింగ్. ఇక్కడ లాక్ తమిళనాడులో స్పీడ్ లాక్ ఎంత, 18 లేకపోతే ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో బయలుదేరామండి. తిరువన్నామలై బస్ స్టాండ్ నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది మన బస్సు. రోడ్డు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి రోడ్డు. బస్సు మాత్రం చాలా స్మూత్గా వెళ్తుంది. తమిళనాడు స్టేట్లో ఫస్ట్ బస్సు జర్నీ ఎక్స్పీరియన్స్ అండి. ఫ్రంట్ గ్లాస్ బాగా నీట్గా ఉంది. ఎటువంటి స్టిక్కర్స్ అవి ఆటంకం లేకుండా చూపించడం కూడా చాలా బాగుంది. ఒకటే గ్లాసు, సింగిల్ గ్లాసు, నీట్గా ఉంది. స్పీడ్ బ్రేకర్ దగ్గర నేను చూశాను, చాలా స్మూత్, అంటే ఎటువంటి జర్క్ అనేది లేనే లేదు బస్సు. తెలిసింది ఇక్కడ మరి తమిళ్ లాంగ్వేజ్లో ఏదో రాసి ఉన్నారు ఇక్కడ. కరుణానిధి బొమ్మ ఉంది ఇక్కడ. స్పీడ్ బ్రేకర్ దగ్గర అయితే ఎటువంటి ఫీలింగ్ అనేది ఏం కలగడం లేదు. నేను ఇక్కడ క్యాబిన్లో కూర్చోన్నాను, అదే సీట్లో కూర్చుంటే మనకు ఆ ఫీలింగే రాదు అసలు.
చెన్నై 196 కిలోమీటర్స్ స్ట్రైట్. తిరువణామలై నుండి వేలూరు వరకు నా టికెట్ ఫేర్ వచ్చేసి 85 రూపీస్ అండి. ఎస్సిటిసి స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, తమిళనాడు లిమిటెడ్ అండి. సో ఇదే అండి. చెప్తాను ఇప్పుడే. ఇక్కడ ఏంటంటే తమిళనాడు అండర్లో మొత్తం తమిళ్ లాంగ్వేజ్లో ఉంటాయండి నేమ్స్. సో కొంతమంది కామెంట్ పెట్టారు. సో ఓవర్టేకు, క్రాసింగ్, బస్సెస్ అవి ఎక్కడి నుంచి బయలుదేరాయి, ఎక్కడి నుంచి వెళ్తాయి, వాటి పేర్లు వివరించండి అని. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను. కేఎంఎస్ ప్రస్తుతానికి మాత్రం 60 కిలోమీటర్స్ కేఎంపిహెచ్. బాలాజీ, అరుణాచలం. మనం ఇప్పుడు ఓవర్టేక్ చేస్తున్నామండి విపిఎం. బట్ రోడ్ అయితే చాలా బాగుంది. రోడ్డుకి ఇరువైపులా చెట్లతో చాలా ఇంప్రెసివ్గా చాలా బాగుందండి.
నెక్స్ట్ డ్రాపింగ్ పాయింట్ ఉందండి కలసపాకం. వీళ్ళు త్రివేంద్రం నుండి వచ్చిన ప్యాసింజర్స్ కలసపాకంలో డ్రాపింగ్ పాయింట్ ఇక్కడ మన బస్కు దిగేస్తున్నారు. ఇక్కడ శ్రీవారి ఇందిరా అంటే మన ఏపీఎస్ఆర్టీసీదే కదా వస్తుంది. ఇక్కడ నుంచి మన తిరుపతి తిరువణామలై కనెక్టింగ్ చేసేందుకు ఇందిరా ఏసీ బస్సులు మాత్రమే ఉన్నాయి. ఒకటేమో 6 గంటలకు వెళ్ళిపోయింది తిరువణామలై నుండి, ఇదేమో అక్కడ నుండి తిరుపతి నుండి వచ్చింది. సూపర్ లగ్జరీ మాత్రం ఇంతవరకు నేను చూడలేదు. సో మేబీ ఇంకొద్దిసేపు తర్వాత ఏమైనా రిలీజ్ చేయొచ్చు. ఇరువైపుల వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా అందంగా ఉంది కదా. రోడ్డు కూడా బాగా, అంటే ఇంకా డివైడర్ ఇంకా వేయలేదు. పెరియా కప్పలూరు ఈ మధ్యనే రోడ్డు ఏదో కొత్తగా వేసినట్లుగా ఉన్నారు, కానీ డివైడర్ రాలేదు. ఇది టోల్ ప్లాజా అండర్లోకి రాదు అనుకుంటా. అండ్ పైన ఆకాశం కూడా మబ్బుగా ఉంది.
స్ట్రైట్ అక్కడ నుంచి బస్సు స్ట్రైట్ వెళ్తే వేలూరు, రైట్లో వెళ్తే చెట్పేట. బాలాజీ మర్సిడీస్. kilometers. ఈరా ప్రైవేట్ బస్, ఈరా లైక్ సేమ్ లైక్ ఇందిరా లాగా ఉంది. ఆరాని తిరుపతి అన్ని స్ట్రైటే. అదే తిరుపతి 140 kilometers ఉంది ఇంకా. 70 తమిళనాడు యొక్క క్రూజ్ అనుకుంటాను, లిమిటెడ్. సో 70 కన్నా 71. కేలూరు 4 kilometers, అతువాంపి 7 kilometers, వచ్చేసి 42 kilometers అంటే ఇక్కడ నుండి. తిరుపతి వచ్చేసి తిరుపతి రైట్లోకి ఉంది. అండ్ ఇక్కడ రైల్వే ట్రాక్, లెవెల్ క్రాసింగ్, గేట్ వేసి ఉన్నారు ఇక్కడ. అక్కడి నుంచి అయితే ప్రముఖ్ ట్రావెల్ బస్ వచ్చి ఆగి ఉంది ఆ సైడ్. ప్రముఖ్ ట్రావెల్ బస్ పీకే రేణుకాదేవి. అరే ఇది ఆంధ్ర తెలుగు ఉంది పైన, రేణుకాదేవి. అంటే ఇది మన ఆంధ్రాలో మరి తెలంగాణ సైడ్ నుంచి వస్తుంది. ఇది ఒకసారి నెంబర్ ప్లేట్ చూసుకుంటే సరిపోతుంది. నెంబర్ ప్లేట్ కనపడడం లేదు. ఫ్రంట్లో వచ్చేసి కార్ ఉంది. పెట్టాను, ఛార్జింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా యూఎస్బి పోర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ మొబైల్ పెట్టుకునేవి కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా ఉన్నది. చాలా ఫెసిలిటీస్ అయితే ఈ బస్సులో అయితే ఉన్నాయి. వాటర్ బాటిల్ పెట్టుకునేది కూడా. ఇది కూడా పెట్టాను, ఈ మొబైల్ కూడా పెట్టాను, యూఎస్బి పోర్ట్తో పెట్టాను. ప్లగ్ సిస్టమ్ లేకుండా. సో ఛార్జింగ్ అవుతుంది చూడండి, ఫ్యాంటాస్టిక్. తర్వాత వచ్చేసి సీపోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ బస్ చూడండి ఏముందో, మన ఆంధ్ర బస్సే ఇది. ఏపీ 39. అండ్ ఇది ఎస్కేఎంఎస్ అరుణాచల్ అంటే తిరువణామలై వస్తుంది. ఇది వెల్లూరు మోస్ట్ ఆఫ్ అది ఎక్కడుంటే కనుక్కోవచ్చు. మన ఆంధ్ర సూపర్ లగ్జరీ బస్సులు తిరువణామలై అన్నీ ఇక్కడ ఆగినాయి. అక్కడ గేట్ వేశారు కదా, సో గేట్ ఇప్పుడు ఓపెన్ చేశారు. తిరువణామలై సూపర్ లగ్జరీ చూపిద్దామంటే కనపడలేదు. ఇది వచ్చేసి ఏమైనా తమిళనాడు బస్సు, మన సూపర్ లగ్జరీ బస్సును వచ్చేసి అటగించేశారు చూడండి. ఈ ఇతను దూరాడు. మన ఆంధ్ర అతను అంటున్నాడు, అతని దిమాగ్ ఉందా దూరినట్టు మధ్యలో అనేది. బస్సు ఎక్కడితో ఎక్కేది పద్ధతి కాదు కదా. సో మన బస్సు ఫ్రంట్లో చూసి దూరాడు అతను. గుడియాటం 75 రెయిన్బో. అబ్బా ఇంకోటి 2 డబల్. అబ్బా ఇది వైట్ రెయిన్బో రైడర్. వావ్, మర్సిడీస్ అద్భుతం. అంటే ఫ్రంట్లో చూడండి ఆంజనేయ టెంపుల్ ఉంది ఇక్కడ. సూపర్. ఏ ఊరు ఇది? తిరుపతికి రైట్లో, వెల్లూరు రైట్లో. ఏదో పార్కులో పోయినట్టుగానే ఉంది చూడ ఆ ఫీలింగ్. ఇరుప్రక్కల చెట్లు కూడా ఇవి ఏమంటారు వీటిని, చింత చెట్లు.
చింత చెట్లు అండి, చూడండి ఎలా ఉన్నాయో. అది సేమ్ ఇందిరా లాగా మన ఏపీఎస్ఆర్టీసీలో ఇందిరా ఉంది కదా, అదేవిధంగా అది శ్రీవారి మన తమిళనాడు లుక్ మాత్రం అదే ఉంది. ఇందిరా బస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా. డ్రాపింగ్ పాయింట్ అండి ఇక్కడ. ఎక్కే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, దిగే వాళ్ళు మాత్రమే దిగేశారు. టిఎన్ఎస్ఆర్టీసీ బస్ అది. మర్సిడీస్ బాలాజీ క్యాబ్స్. వెల్లూరు ఏ దిశలో ఉందో తిరుపతి కూడా అదే దిశలో. సిఎంసి వెల్లూరు టౌన్ క్యాంపస్కి వెళ్తుంది.
ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి నెల్లూరు వచ్చేసి 320, విశాఖపట్నం 935 కిలోమీటర్స్. నెల్లూరు విశాఖపట్నం వచ్చేసి రైట్లోకి, లెఫ్ట్లోకి వెళ్ళేటైతే తిరుపతి. సో వేలూరు బస్ స్టాండ్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇదే అండి వేలూరు బస్ స్టాండ్. మన బస్సు SETC అంటే స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తమిళనాడు లిమిటెడ్. ప్రకాష్ వేగా అంటే బాడీ బిల్డర్ ప్రకాష్. ఇంజన్ వచ్చేసి BS6. ఇదిగోండి, ఇంజన్ వచ్చేసి BS6. ఇదిగోండి బస్సు ఒకసారి చూడండి. డ్రైవర్ అన్న చాలా మంచివాడు, మంచి ఎక్స్పీరియన్సు, కంట్రోలు. తిరువన్నామలై వెల్లూరు మధ్య యొక్క డిస్టెన్స్ వచ్చేసి 85 కిలోమీటర్సు. అండ్ నా టికెట్ ఫేర్ సీటర్ మాత్రమే 85 రూపీస్ పడిందండి ఈ బస్సులో. స్లీపర్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి తిరుపతికి ఎగ్జాక్ట్లీగా 100 కిలోమీటర్ డిస్టెన్స్. మొత్తం వచ్చేసి దీని యొక్క స్పీడ్ లాక్ వచ్చేసి 80. బట్ 80 నేను ఎక్కడ చూడలేదన్నమాట. తొందరపాటు లేకుండా డ్రైవరు 70-75 ఆ మధ్యలో డ్రైవింగ్ చేయడం జరిగింది. బండి మళ్ళీ ఎక్కడికో వెళ్తుంది. ఐ థింక్ గ్యారేజ్లోకి అనుకుంటాను, అంటే పార్క్ చేస్తున్నారు కదా వాళ్ళు, సో అక్కడికి తీసుకెళ్తున్నారు. అంటే ఇది యాక్చువల్లీ ఇది ప్రైవేట్ బస్. ఇది గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ అండర్టేకింగ్లో నడుస్తుంది ఇది.